యేసు రక్తమే. వెరీ గుడ్. ఈరోజు సంతోషంగా ఉండాలి, బాధపడాలి? ఎందుకని? చనిపోతే సంతోషంగా ఉంటారా మీరు? ఈ లోకంలో ఎవరు చనిపోయినా మీరెవరైనా సంతోషంగా ఉండగలరా? యేసయ్య చనిపోతే మీరు సంతోషంగా ఉండగలరు. ఎందుకు? నెంబర్ 1 క్వశ్చన్, ప్రపంచం అంతటికి నెంబర్ 1 క్వశ్చన్. ఒక మనిషి చనిపోతే ఎదుటి మనిషి సంతోషంగా ఎలా ఉండగలడు? నెంబర్ 1 క్వశ్చన్. ఉందా ఎవరికన్నా ఆలోచన ఉందా? ఈ క్వశ్చన్ ఎవరికన్నా ఉందా? లేకపోతే మీరు దేవుళ్ళు నడుస్తున్నట్టే. ఈ క్వశ్చన్ ఎవరికన్నా ఉంటే దేవునిలో మీరు ఇంకా మొదట మెట్టు కూడా వేయనట్టే. ఎవరికన్నా డౌట్ ఉందా? సిగ్గుపడాల్సిన పని లేదు. నేర్చుకోకపోతే అక్కడికి వెళ్ళలేము. ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకే. ఫస్ట్ మాట. ఈ మాట ఎక్కడ పలికారు? ఏ మాట? మొదటి మాట. మొదటి మాటే. ఏ మాట? వీరిని అనే కాడ మనల్ని పెట్టుకోండి. తండ్రి, మేమేం చేస్తున్నామో మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి అనే పరిస్థితి మీకు ఎప్పుడైనా వచ్చిందా మీ జీవితంలో? సాధారణంగా ఏ మనిషి అయినా దేవునిలోకి ఎంటర్ అయిన తర్వాత పౌర్ణమి, అమావాస్య, ఈ 2 సిచ్యువేషన్లు ప్రతి మనిషిలో ఉంటాయి. కొంతకాలం దేవునిలో నిలబడిన తర్వాత కొంతకాలం నేను ఎంతైనా దేవుని కోసం పనిచేయాలి, దేవుడు అంటే నా ప్రాణం, నేను ప్రాణమైనా ఇచ్చేస్తా యేసయ్య కోసం అనుకుంటాం. కొన్ని జీవిత పరిస్థితులు, కష్టాలు, అనుభవాలు, అనేక నిందలు, భారాలు, పని భారాలు, ఉద్యోగాలు అన్నిట్లో పడిపోయి కొంత దేవునికి మళ్ళీ దూరం అవుతాం. అది అమావాస్యకి వెళ్ళే సిచ్యువేషన్. ప్రతి జీవితంలో ప్రతి మనిషికి, భక్తుల గురించి మాట్లాడుతున్నాను, బాగా హై సిచ్యువేషన్స్ ఉంటాయి, బాగా లో సిచ్యువేషన్స్ ఉంటాయి. లో సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను దేవుల్లో లేనేమో అని బాధపడొద్దు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేను దేవునికి దూరం అయ్యానేమో అని ఒక బాధ కలిగిస్తూనే ఉంటుంది. ఎవరికైనా అనుభవం ఉందా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు మొదటి మాట, సిలువలో యేసయ్య పలికిన మాట. ఎక్కడ? సిలువలో. రెఫరెన్స్ తీయమంటారా? లూకా సువార్త 23వ అధ్యాయం 34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఎన్నోసార్లు వస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను, ప్రతి మనిషికి అమావాస్య లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, పౌర్ణమి లాంటి సిచ్యువేషన్ ఉంటుంది, దేవుళ్ళు వెలిగే సిచ్యువేషన్ ఉంటుంది, తగ్గిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఓకేనా? తగ్గిపోయినప్పుడు నేను దేవునిలో లేనేమో, దేవునికి అవమానకరంగా ఉన్నానేమో, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నిర్మోహమాటంగా ఆయన కపాదాల చింత పడిపోయి, అయ్యా నన్ను మళ్ళీ ఇంకొకసారి వెలిగించు అని ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. మళ్ళా మీ జీవితంలో పౌర్ణమి లాంటి సిచ్యువేషన్ వస్తూనే ఉంటుంది. నేను నెంబర్ 1 అనుకున్నావా, మళ్ళా డౌన్ అవుతానే ఉంటావు. ఇది అటు ఇటు జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? కాబట్టి దేవుడికి దూరంగా ఉన్నప్పుడు అని మీకు అనిపించినప్పుడు ప్రార్థనలో నిలబడండి. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు అనేది తర్వాత సంగతి. ఏం చేశాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరు క్షమించండి. ఏం చేశాడు? అదేంటిది? ప్రార్థన. అందుకని ఇది మ్యాటర్ అని మొత్తం చెప్పాను మీకు. ఓకేనా?
దీని నెక్స్ట్ ఇంకొక లైన్ ఉంది, కంటిన్యూషన్. ఏముంది? వారు ఆయన వస్త్రములు పంచుకోవడానికి చీట్లు వేశారు. వస్త్రములు అంటే సిగ్గు కప్పుకోవడానికి. ఓకేనా? మన దేహం మీద వస్త్రాలు ఉన్నాయంటే ఆ వస్త్రాలని తీసేసారు, తీసివేసి చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు. అది ఏ సిచ్యువేషన్ అంటే దేవునికి అవమానకరమైన సిచ్యువేషన్. సింపుల్గా చెప్తా, అటువంటి పరిస్థితి మనం ఎన్నోసార్లు చేసాం దేవుణ్ణి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాలు సిలువలో బడులు చేసింది కాదు, మనం ఇప్పుడు కూడా ఎన్నోసార్లు చేసాం. చేయలేదా? అబద్ధం ఆడలేదా? స్నేహితు మీద దొంగ సాక్ష్యాలు చెప్పలేదా? అప్పు తీసుకొని ఇవ్వకుండా ఉండలేదా? ఇచ్చిన వాళ్ళు అంటారు, ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నో సిచ్యువేషన్లు నీ స్నేహితుడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినా ఆయన బాధపడినట్టే. మళ్ళీ ఇప్పుడు మనం దేవునిలో జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి అవమానకరంగా ఉండే విధంగా మన సాక్షి జీవితం ఉండకూడదు. దేవునిలో బాప్తీసం తీసుకున్న తర్వాత దేవునికి అవమానకరమైన జీవితం మన బ్రతుకులో ఉండకూడదు. దాన్ని వీలైనంత వరకు దేవుని శక్తి పొందుకొని వదిలిపెట్టి దేవుడు తలెత్తుకునే సిచ్యువేషన్లో మనం ఉండాలి. మన తల్లిదండ్రులు తలెత్తుకునే సిచ్యువేషన్లో మన కొడుకు కానీ కూతురు కానీ ఉంటే తండ్రికి తల్లికి ఎంతో గౌరవం. అవునా కాదు? మన అందరి పరమ తండ్రి ఎవరు? ఆయనకి అవమానకరంగా మనం బ్రతకకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అపోస్తల కార్యం ప్రార్థన ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, బోధ ఎందును ఎడతెగక ఉండాలి. చదవండి. కాబట్టి వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఫస్ట్ ఏంటిది? బోధ ఎందు. నిత్యం దేవుని వాక్యం ధ్యానించే వాళ్ళు ఉన్నారా? ఉంటే మీరు అపోస్తల బోధలో ఫస్ట్ స్టెప్లో నెంబర్ 1 స్టెప్లో ఉన్నారు. సెకండ్ స్టెప్ సహవాసం. మీ సహవాసం ఎవరితో ఉంది? దుష్టులతో, మిగతా వాళ్ళతో, అందరితో మీ సహవాసం ఉంటే అప్పుడు కూడా దేవుణ్ణి వస్త్రహీనత చేసిన వాళ్ళమే. అప్పుడు కూడా దేవుడు తండ్రి వీళ్ళేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని అప్పుడు పలుకుతారు దేవుడు. థర్డ్ పాయింట్ రొట్టె విరుచుట యందు. యేసు ప్రభు నా దేవుడు అని నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని కూడా రొట్టెలో చెయ్యి వేయకుండా, ప్రభురాత్రి భోజనాల్లో చెయ్యి వేయకుండా నీ పనులు నువ్వు చూసుకొని ఊరు వెళ్ళిపోవడం, బర్త్డే పార్టీలు చేసుకోవడం, పార్టీలకు వెళ్ళడం, ఫంక్షన్కి వెళ్ళడం, ఆదివారం రోజు చర్చికి వెళ్ళకుండా మిగతా చోటికి ఏ చోటికి వెళ్తున్నా కూడా దేవుని ఆత్మను నువ్వు కోల్పోయి సాతాను నిన్ను నడిపిస్తున్న సిచ్యువేషన్లో నువ్వు ఉంటేనే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్తావు. రొట్టె విరవచ్చకుండా, ప్రభురాత్రి భోజనంలో చేయి వేయకుండా మందిరాన్ని దాటి నువ్వు మిగతా పనులకు దేనికి వెళ్ళకూడదు. అలా వెళ్లితే దేవుణ్ణి వస్త్రహీనత చేసిన దానివే, వస్త్రహీనతని చేసిన వాడివే అవుతావు. అప్పుడు కూడా దేవుడు పలుకుతాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు అని యేసయ్య అప్పుడు కూడా పలకాలి మన వల్ల. ఫోర్త్ పాయింట్
ప్రార్థన చేయటం ఎందును. ప్రార్థన అంటే మోకాళ్ళేసి రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేదే ప్రార్థన కాదు. నడిచి వెళ్తున్నా దేవుని ధ్యానిస్తూనే ఉండాలి. బైక్ మీద వెళ్తున్నా దేవుని ధ్యానిస్తూనే ఉండాలి. ఒక పని చేస్తున్నా దేవుని ధ్యానిస్తూనే ఉండాలి. ప్రతిదీ అనుక్షణం యేసయ్యా నేను ఈ పని చేయబోతున్నాను, నాకు అది రావట్లేదు, ఇది ఎట్లా, ఇది నాకు నేర్పించు, ఇది చెయ్యి, నాకు ఇది సహాయం చెయ్యి, నాకు ఇది రావట్లేదు అని అనుక్షణం అడుగుతూనే ఉండాలి. అడుక్కోవడమే ప్రార్థన. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పాస్టర్ గారు చెప్పినట్టు మనకి ఏది రాదో అది మనం అడిగి తెచ్చుకోవడమే ప్రార్థన. నిరంతరం ప్రార్థనలోనే ఉండాలి. నిరంతరం దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడు ఇంకా అదర్ కనెక్షన్ అనేది రాదు నీకు. ప్రార్థన చేయని వాడు పాపము చేయును, పాపము చేయువాడు ప్రార్థన చేయడు. ప్రార్థన చేయని వాడు ఆ వ్యక్తిని చూసి యేసయ్య మళ్ళీ ఏం పలుకుతాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగున గనక వీరిని క్షమించు. ఆయనకి విసుగు రావాలి. ఒక మాటలో చెప్పాలంటే నాకే వస్తుంది. ఇంక మళ్ళా ఎప్పుడు దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి వస్త్రహీనునిగా చేయొద్దు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని దేవుడికి ఆ సిచ్యువేషన్ మళ్ళీ మన ద్వారా రాకూడదు. అలాగా మనం జీవిద్దాం ఇక నుంచి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవ కుమార పరిశుద్ధాత్మని బంగారు పాదములకు స్తుతి నమస్కారాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, 2000 ఏళ్ల క్రితం సిలువలో నీవు మా పాపాల కోసం మరణించి నీ రక్తాన్ని క్రయధనముగా చిందించి మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభువా. ఇదిగో ప్రభువా, అది ఈ దినముగా మేము జరిపించుకుంటున్నాం ప్రభువా. గుడ్ ఫ్రైడే నాడు ఈ విధంగా మేము సమాజంగా కూడుకొని నిన్ను ఆరాధించుకొని నీవు పలికిన మాటలను ధ్యానం చేసుకోవడానికి మాకింత గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ మొదటి మాట నీ బిడ్డలలో నాటి నీరు కట్టి ఫలింప దయచేసి మరి ఇంకెన్నడూ మీరు మా వలన తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగన గనుక వీరిని క్షమించు అని మీరు పలకకుండా ఉండే జీవితాన్ని మాకు దయచేస్తారని నమ్ముచు ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ మీరే అధ్యక్షత వహించి నడిపిస్తారని నమ్ముచు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, జయం, జయం.